హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్. ఈరోజు నేను పిల్లలకి స్నాక్ బాక్స్లోకి చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండిని అయితే వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం నూనె, వాటర్ వేసుకొని మంచిగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. మనకి ఎప్పుడైనా చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఫస్ట్ వాటర్, పిండికి సరిపోయినంత వాటర్ కరెక్ట్గా తీసుకుంటే పిండి ముద్ద అనేది చాలా మెత్తగా మంచిగా వస్తుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే ముద్దనైతే కలిపేశాను. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెడుతున్నానండి. తీసిన తర్వాత చూడండి, నేను ప్రెస్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా. మనం జస్ట్ ప్రెస్ చేస్తేనే చూడండి ఎలా మంచిగా అయిపోయిందో. ఇప్పుడైతే నేను దీన్ని అయితే 2 ముద్దలుగా తీసుకుంటున్నానండి. చూడండి, ఎందుకు అంటే కరెక్ట్గా మనకి ఎన్ని చపాతీస్ అనేది కౌంట్ లాగా అనమాట నాకు. సో నేను ఇలానే చేస్తాను, అది మీకు చూపిస్తున్నాను అనమాట. ఒకసారి అయితే దాన్ని మంచిగా కలిపేసుకొని రోల్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ యూస్ చేసి మంచిగా దాన్ని అయితే ఒక పెద్ద రోల్ లాగా చేసేస్తానమాట. చూడండి, ఇప్పుడు రోల్ లాగా చేసిన తర్వాత దీన్ని మంచిగా మనం ఇలా ఫోల్డింగ్ మెథడ్లో ఇట్లా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఎందుకు అని అంటే మడత రొట్టె అంటారు కదండి. సో ఇప్పుడు నేనైతే అదే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఇలా రోల్ చేసుకొని పొడి పిండిని అయితే చల్లుకుంటూ మంచిగా చేత్తోనే కొంచెం సేపు స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి ముద్దని. అప్పుడు కొంచెం ఇట్లా వెడల్పుగా అవుతుంది కదా. మంచిగా పొడి పిండిని చల్లుకుంటూ ఇలా రోల్ లాగా చేసేసుకోవాలండి. చూడండి, మంచిగా ఒక చపాతీ లాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మనకి ఎంత సైజు కావాలో అంటే మనకి ఇప్పుడు పిండి ముద్దను బట్టి మందంగా ఉంది అని అనుకుంటే కొంచెం పల్చగా ఇలా ఒత్తేసుకొని ఫింగర్తో అయితే ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలండి. చపాతీ అంతా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లో అయితే నేను ఆయిల్ యూస్ చేయట్లేదు, పిల్లల కోసం కాబట్టి కొంచెం హెల్తీగా నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా నెయ్యిని అయితే ఎంత కావాలో అంత దానికి వేసుకున్నానండి. ఇప్పుడైతే దాని మీద కొంచెం పొడి పిండిని అయితే చల్లుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని కూడా రోల్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్స్ చేసుకొని ఒక్కసారి దాన్ని కూడా చేత్తో మంచిగా ప్రెస్ చేసి మనకి ఎన్ని అయితే చపాతీలు కావాలో అన్ని ముద్దల్లాగా కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడైతే చూసారు కదా, ఒక్క పిండి ముద్దకి 5 చపాతీలు అయితే అయ్యాయి కదండి. ఇప్పుడైతే దీన్ని నేను పొడి పిండి చల్లుకుంటూ మంచిగా చపాతీలాగా చేసుకుంటున్నానండి. పిల్లలకి కాబట్టి మందంగా కాకుండా మంచి పల్చగా అయితే పాముతున్నాను నేను. చూడండి, మంచిగా ఇలా పామేసుకొని ఇప్పుడైతే దీన్ని తీసేసుకొని మనం పెనం మీద అయితే వేసేసుకుందామండి. చూడండి, పెనం మీద అయితే వేసేసాను. నేను అటు ఇటు తిప్పుతున్నప్పుడే చూడండి మంచిగా పొంగుతుంది. ఎందుకు అంటే మనం ముందుగానే రోల్ చేసినప్పుడే దాంట్లో నెయ్యినైతే వేసి పొడిపిండి చల్లాం కదండి, దానివల్ల మంచిగా ఉప్పు అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను దీని మీద ఎగ్ని అయితే స్ప్రెడ్ చేశానండి. ఎగ్ బీట్ చేసుకొని కొంచెమే సాల్ట్ వేసుకున్నాను, కారం ఏది వేయలేదు పిల్లల గురించి కాబట్టి. నెయ్యి వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. అది మొత్తం మంచిగా రెడ్డిష్గా వచ్చేంత వరకు మనం కాల్చుకొని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటువైపు కూడా మనకి కావాల్సినంత నెయ్యిని అయితే వేసుకొని రెండు పక్కల అటు ఇటు తిప్పుకుంటూ చపాతీని అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో. పిల్లలు అయితే మీరు ఒకటి పెట్టే ప్లేస్లో 2-3 అయితే ఖచ్చితంగా తింటారు. పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. ఇలాగే ఇంకొక చపాతీని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని కూడా పెనం మీద అయితే వేసేసి నెయ్యితో కాల్చుకుంటున్నాను. దీంట్లో అయితే నేను ఎగ్ చేయలేదండి. పిల్లలు ఒకటి హనీతో కావాలని అడిగారు. సో అందుకే నేను ఒకటి ఎగ్తో చేస్తున్నాను, ఒకటి హనీతో చేస్తున్నాను. ఈ చపాతీని కూడా మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చేంత వరకు మంచిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఎగ్తో చేసిన చపాతీని అయితే నేను తీసుకొని రోల్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రోల్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తే వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి దీన్ని అయితే నేను 2 పీసెస్ లాగా అయితే కట్ చేశాను అనమాట. ఇలాగా 2 పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి నేనైతే పెట్టేస్తున్నాను. చూడండి, ఒకటైతే ఎగ్తో చేసి కట్ చేసుకున్నాం కదండి, ఒకటైతే హనీతో చేసుకొని అలాగే కట్ చేసుకున్నాను అనమాట. బాక్స్ అయితే రెడీ అయిపోయింది.